శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మాతాపితృభ్యాన్ నమ. శివశ్రీ శర్మ మాడుగుల యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నూతన హేమలం విరామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి ఫలితాలను ఒకసారి చూద్దాం. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4వ పాదం 4 పాదాల వరకు, చివరి వరకు 4వ పాదం వరకు. ఈ మీనరాశికి ప్రస్తుతం ఆదాయం 8, వ్యయం 11. కొంచెం ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అలాగే రాజపూజ్యం 1, అవమానం 2. కాస్త గౌరవాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. కనుక ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉన్నది జాగ్రత్తగా, గౌరవాన్ని పెంచుకోవాల్సి ఉన్నది స్వల్పంగా. అయితే విశేషమైన యోగాలు ఈ మీనరాశికి ఏమిటయ్యా అంటే, సప్తమ గురువు, సెప్టెంబర్ 12 వరకు ఉండేటువంటి సప్తమ స్థానంలో గురువు, అలాగే షష్టమ రాహువు, సింహరాశిలో ఉండేటువంటి రాహువు పూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తూ, అలాగే రాజ్యంలో ఉన్నటువంటి శని వల్ల, షష్టమంలో ఉండే రాహువు వల్లను కొంచెం శత్రుమూలకమైనటువంటి కొన్ని క్లేశాలు అయితే లభిస్తాయి. అలాగే ముఖ్యంగా వృత్తి మూలకంగా వ్యాపారంలో కానీ, వృత్తి వ్యాపారాలలో చేసేటువంటి పనుల్లో కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ గురుబలం చాలా ఎక్కువగా ఉండటం చేత, గురువు బాగా యోగించడం చేత ఈ మీనరాశి వాళ్ళకి ప్రథమార్థంలో అంటే సెప్టెంబర్ 12 లోపల చాలా విజయాలంటూ ఉంటాయి. అయితే ఆ తదుపరి కూడా అష్టమ రాశిలోకి వచ్చినప్పటికీ కూడా గురువు యోగించే అవకాశం ఎట్లా ఉంటుందయ్యా అంటే, ప్రధానంగా దక్షిణామూర్తి కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ బలంగా చేసినట్లయితే ఖచ్చితంగా సెప్టెంబర్ 12 తర్వాత కూడా యోగిస్తాడు. అలాగే మధ్యలో జూన్ 20 నుంచి అక్టోబర్ 25 వరకు కొంతకాలం భాగ్యస్థానంలోకి శని రావటం వల్ల కొన్ని భాగ్యాలు లాభించవలసినవి పూర్తి స్థాయిలో లాభించకుండా మళ్ళీ ఆ తదుపరి ఆటంకాలు పెట్టి, పరీక్షలు పెట్టి విజయం సాధించేటట్టు చేస్తాయి. ఇలా అన్ని రకాల యోగించేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నప్పటికీ చిన్న ఆటంకాలు మాత్రమే ఉన్నాయి మీనరాశి వారికి. కాబట్టి మీనరాశి వారికి సర్వదా శతథా విజయాలే ఉన్నాయి. జయం కలుగ్గాక అంటూ ముఖ్యంగా లాయర్లు, ఉపన్యాసకులు, పండితులు, పురోహితులు మొదలైనటువంటి వాక్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ద్వితీయార్థంలో మాత్రం కాస్త ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఆ దైవారాధనతో విజయం సాధించవలసి ఉంటుంది. అలాగే కళాకారులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా విజయం సులభంగానే లభిస్తుంది ఈ ఏడాది. కాబట్టి ఈ రకంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి ఆరాధనలతో ఈ సంవత్సరం ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ విజయములు సాధించెదరుగాక అని చెబుతూ జయం జయోస్తు. శివశ్రీ శర్మ మాడుగుల.